గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే దానికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోవాలి. అంటే ఎవరు ఎక్కువ తిన్నదాన్ని బట్టి అనమాట. అంటే కారం చాలా తక్కువ తినగానే లైట్గా వేసాను. పిల్లలు పెద్దవాళ్ళందరూ తినని బాగుంటాయని దీన్ని మొత్తానంతటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అలాగే నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా స్మూతీగా కలుపుకోవాలి. చూడండి, నేను కలిపే విధానం ఒకసారి చూడండి, చూస్తే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే కొంచెం చాలా లిటిల్ బిట్ బేకింగ్ సోడా వేసుకోవాలి. చాలా తక్కువ అంటే తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, దాన్ని పక్కన పెట్టాక అలాగే ఇప్పుడు మనం మరిగించుకున్న నూనెలోని మిల్ మేకర్ని తీసుకొని శనగపిండిలోని డిప్ చేసి ఒక్కొక్కటి వేసుకోవాలి.